రామపురం దళిత ప్రజలు తాగునీటి కోసం 3 నెలల పోరాటం ఎవరికి ఏం చెప్పాలో అధికారుల అవస్థలు. గోపవరం మండలం ఎస్ రామపురం గ్రామంలోని పెద్ద హర్జనవాడకు చెందిన ప్రజలు తాగునీటి కోసం 3 నెలల నుండి పోరాటం చేస్తున్నా ఎవరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరుగుతూ మా సమస్యను చెప్పుకున్నా ఈ రోజుకి 3 నెలలు కావాల్సిన మా గోడు వినిపించుకునే నాయకుడు లేడు, అధికారులు గాని లేని పరిస్థితి. మంచినీటి కోసం 3 నెలలుగా అల్లాడుతున్నారని వారు అన్నారు. సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. కానీ ఈ విషయం రాజకీయ రంగు పులుముకొని బోరు పైప్ లైన్లను వేరే వర్గం ఆక్రమిత పొలంలో ఉండడం వల్ల దళితులకు నీరు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. వెంటనే అధికారులు స్పందించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్లి మొర పెట్టుకున్నా ఈ రోజు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. అధికారులు వారి పనులు చేసుకుని పోతున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకునే పాపన పోలేదు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం మా దగ్గరికి వస్తారే తప్ప మా సమస్యలు పట్టించుకోవడం లేదు. దయవుంచి రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు, ఎంపీడీఓ సెక్రటరీ మాకు తాగే నీటి సమస్య పరిష్కారం చేయాలని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాదు ఏడకని పోయే మాట నిద్ర పలికి టాకి పోతానే ఉన్నాం కానీ మాకు నీళ్ళుగా వస్తారు చేసేవాళ్ళు లేదు. దయచేసి మాకు నీళ్ళు వస్తారు చూడండి. మాకు ఇంకేం వద్దు, మేము ఆస్తులు అడగలేం, భూమి అడగలేం, నీళ్లు అడుగుతాం తాగేదానికి. ఆ ఊరు ఈ ఊరు పోతాను, బ్రాహ్మణపల్లికి కూడా పోతాను సార్ మేము నీళ్ళకు. నీళ్ళు వచ్చే లేరు, వస్తాను సార్లు పోతాను తీసుకుంటాను. మన ఎవరో సార్ వచ్చి 3 రోజులు టైం పెట్టింది ఆ సారు, 3 రోజులు అయిపోయింది. అర్జునవాడ ఇది ఎస్రామపురం అర్జునవాడ, ఇది పెద్ద అర్జునవాడ. మాకు 2-3 నెలల నుంచి వాటర్ లేవు. అక్కడ పైన ట్యాంక్ దగ్గర ఉన్నది, అది 2-3 బోర్లు వేసినా కూడా ఎరగబడిపోతుంది, పనిచేయడం లేదని. ఇంతకుముందు పాత కనెక్షన్ ఉంది, నీతిపల్లి నుంచి లైన్ కనెక్షన్ ఉంది. బ్రహ్మయ్య మంత్రి ఉన్నప్పటి నుంచి అక్కడ వేపించారు మంచినీరు. అది వితౌట్ క్లోరిన్ వాటర్. అది మళ్ళీ రీసెంట్గా సార్ వాళ్ళకు ఇచ్చేస్తే ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి సెక్రటరీ వాళ్ళు వచ్చి ఆడ రీబోర్ వేయాలంటే రీబోర్ కూడా వేశారు. కానీ అక్కడ ఓసీలు ఆక్రమిత భూమి ఒకటి ఉంది. అప్పుడు మేము బోర్ వేపించినప్పటికీ అక్కడ భూములే లేవు. ఇప్పుడు ఆక్రమించుకొని ఏదో పట్టాలు చేసుకున్నాం, మాకు భూమిలోకి వచ్చేదానికి లేదంటారు. అక్కడ పైపు లైన్ ఉంది, ఆ పైపు లైన్ నుంచి మాకు ఇక్కడికి నీళ్లు వాటర్ సరఫరా కావాలి. కానీ ఇక్కడ అధికారులు కూడా వాళ్ళకి ఏం చెప్పుకోలేకపోతుంటారో ఏమో కానీ నిర్లక్ష్యం చేస్తారు. 3 నెలల నుంచి ఇదే పరిస్థితి అయింది. ఈ పెద్దలు కూడా మాట్లాడతారు. నిన్న ఎంఆర్ సార్ కాడికి పోతే తట్టుకోలే 4 రోజులు ఈ రైతు సమస్యలు, మా సమస్యలు తీర్చేది 3 నెలల నుండి మేము తెస్తా అంటాను. రైతుల సమస్యలు, 5 సమస్యలు, ఈ సమస్యలు మీటింగ్లు సరిపోయా, పానంభోజనం మళ్ళీ అని చెప్పి మేమంటే ఇటు చూడు ఎంఆర్ సార్ నా సాయి మేము దెబ్బకే చచ్చిపోతాను అంటే రైతు సమస్యలు చూస్తామంటే చూసి ఇప్పుడు 3 నెలల నుండి చూస్తా అంటే ఇంకా ఏం నిన్న 4 రోజులు నాడు పోతే మళ్ళీ ఈ బుద్ధికి 4 రోజులైనా ఈ బుద్ధి స్థితిగతిలే. ఏం చేసాం సార్ మేము? ఏమన్నా ఆస్తులు అడుగుతానో, భూములు అడుగుతాం, బావులు అడుగుతాం, గ్రామాన్ని నీళ్లు అని చెప్పి అడుగుకున్నా కూడా పలకలేదు. ఏ ఆఫీసులు పలకపోయా? ఈ సమస్యలు చూస్తున్నాం, మా సమస్యలు చూసేది ఎవరు?